ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. సీఎం ఇంటి ముందు హత్య, తీవ్ర షాక్లో సీఎం. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సీఎం రేవంత్ రెడ్డి నివాసం వద్ద గందరగోళం నెలకొంది. ఒక వ్యక్తి శనివారం మధ్యాహ్నం వేళ హల్చల్ చేశాడు. ఒంటిపై డీజిల్ పోసుకొని ఆత్మహత్యా యత్నం చేశాడు. రేవంత్ రెడ్డితో పాటు టీడీపీ నుంచి కాంగ్రెస్లోకి వచ్చిన తనకు తగిన గుర్తింపు ఇవ్వట్లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఆవేదనతో ఒంటిపై డీజిల్ పోసుకొని ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేశాడు. అతడిని అదుపులోకి తీసుకున్న సెక్యూరిటీ సిబ్బంది వెంటనే ఆసుపత్రికి తరలించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే ఇప్పుడు అతని పరిస్థితి ఎలా ఉంది అన్న పూర్తి వివరాలు అయితే ఇంకా తెలియలేదు. అలాగే ఇదొక్క కారణంపైనే అతను ఆత్మహత్యకు యత్నం చేశాడా, లేదా మరిన్ని కారణాలు ఏమైనా ఉన్నాయా అని కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.